2018లో జరిగిన అందరికీ తెలిసిన ప్రణయ్ అమృత హత్య కేసుకు సంబంధించి కోర్టు తీర్పునిచ్చింది. ఎవరైతే నడి రోడ్డులో హత్య చేశాడో అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చి, అతనితో పాటు ఎవరైతే అక్యూస్డ్గా ఉన్నారో మీరు జాగ్రత్తగా వినండి. అక్యూస్డ్ 1 మారుతీరావు, ఆయన 2020లోనే చనిపోయాడు. అది ఎలాగో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అక్యూజ్డ్ 2 సుభాష్ చంద్ర 15,000 కట్టాల్సిందిగా కోర్టు నిర్దేశించి ఉరిశిక్ష విధించింది. A3 అస్గర్ అలీ నుంచి అబ్దుల్ బరీ, కరీం, మారుతీరావు తమ్ముడైన శ్రవణ్ కుమార్, శివ, నిజాం ఇలా మిగిలినందరికీ బ్రతికినంత కాలం బయటికి రాకూడదు అని జీవిత ఖైదును విధించింది. ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి అఫ్ కోర్స్ దీన్ని సెషన్స్ కోర్టుకి పట్టుకెళ్ళొచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టుకి పట్టుకెళ్ళొచ్చు, హైకోర్టుకి పట్టుకెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రంగనాథ్ గారు రెడీ చేసింది 1600 పేజీల ఛార్జ్ షీట్. ఈ 1600 పేజెస్ దీన్ని ఎక్కడికి పట్టుకెళ్ళినా మాక్సిమం ఏ కోర్టులో ఏ జడ్జి ఈ జడ్జిమెంట్ని క్వశ్చన్ చేయలేరు. అంత పకడ్బందీగా పోలీసులు ఈ ఛార్జ్ షీట్ని రెడీ చేశారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో సహా ఒక్క లూప్ హోల్ కూడా వదలలేదు. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఒక వ్యక్తి చేసిన ఇల్లీగల్ యాక్టివిటీ వల్ల 2 కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ 3 కుటుంబాలు అని చెప్పొచ్చు. అది ఎలాగో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం ప్రణయ్ వాళ్ళ నాన్న బాలస్వామి గారి ప్రెస్ మీట్ నుంచి స్టార్ట్ చేద్దాం. జడ్జిమెంట్ డే అని ఆయనకు తెలుసు, కానీ ఆయన కోర్టుకి రాలేదు. అక్కడే మిర్యాలగూడలోనే ఆయన కొడుకు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఆయన అంటారు, ఇది నా ఒక్కడికే బ్లో కాదు, నా ఒక్కడి ఫ్యామిలీకే నష్టం కాదు, ఇది నా ఫ్యామిలీ మొత్తం నాశనం చేసింది. నా కోడలికి హస్బెండ్ లేడు, మాకు బిడ్డ లేడు, మా మనవడికి తండ్రి లేడు. నా ఒక్కడి ఫ్యామిలీయే కాదు, అమృత వాళ్ళ నాన్న మారుతీరావు కూడా చనిపోయాడు. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి నా భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతీరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆయన హ్యూమిలేషన్ తట్టుకోలేక చనిపోయారని చెప్పేసి ఒక పక్క అంటున్నారు. అయినా కూడా ఇంకో పక్క శ్రవణ్ కుమార్ వాళ్ళ వైఫ్, ఆయన డాటర్ ఏమంటున్నారో మీరే వినండి. నాశనం చేసిన జీవితాలు సరిపోదా? మొత్తం చేసిన మీ మీడియా ప్లీజ్ మీకు దండం పెడతా, వదిలేయండి మమ్మల్ని, మీకు దండం పెడతాను. అమృత కేర్లెస్ గా తీసుకున్న డెసిషన్ వల్ల మేమందరం ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది. మా నాన్నకి ఇప్పుడు జీవిత ఖైదు పడింది, ఆయన ఇప్పుడు A6 A7 అని చెప్పి ఆవిడ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చిందని ఆవిడ బాధపడుతున్నారు. ఏవి రంగనాథ్ గారు, ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్. ఆయన అప్పట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నల్గొండ SP. జరగగానే మేము త్వరగా స్పందించడం వల్ల ఎవిడెన్స్ పకడ్బందీగా కలెక్ట్ చేయగలిగాం. ఎవిడెన్స్లు పకడ్బందీగా కలెక్ట్ చేయడం వల్ల ఏ ఒక్క డీటెయిల్ మిస్ అవ్వకుండా, ఎవరైతే ఆ ₹1,00,00,000 సుపారీ తీసుకొని మారుతీరావు దగ్గర వచ్చి చంపాడో అతను మిస్ అవ్వకూడదని మేము నిరంకుశం పనిచేసాం. మేము 1600 పేజీల ఛార్జ్ షీట్ని రెడీ చేసాం. 5 సంవత్సరాలు 9 నెలల తర్వాత న్యాయం జరిగింది. ఆ రోజు ఆ అమ్మాయి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పింది, ఎవరు అమృత తన భర్త చనిపోగానే అమృత ఏమంటది అంటే, ఒక మనిషిని చంపేస్తే ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వీళ్ళందరికీ వేయాలి, అప్పుడే నా భర్త ఆత్మ శాంతిస్తుందని చెప్పి చాలా ఎమోషనల్గా మాట్లాడింది. ఆ అమ్మాయి ఇక్కడ చేసింది మోరలా ఇమ్మోరలా, లేదా వాళ్ళ నాన్న చేసింది మోరలా ఇమ్మోరలా తెలుసుకోవాలంటే మనం ఈ కథలోకి కొంచెం జూమ్ ఇన్ అవ్వాలి. ప్రణయ్, అమృత వీళ్ళిద్దరు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళు కాలేజ్లో కూడా కలిసే చదువుకున్నారు. అది అరోరా కాలేజ్. అది వాళ్ళు ఉండే ఊరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ 2 సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు. అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అండ్ అమృత వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి జనవరి 30, 2018 సంవత్సరంలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు మిర్యాలగూడకి అయితే రిటర్న్ అయ్యారు. అండ్ ఆ తర్వాత పోలీసుల ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ముదిరెడ్డి కొంట దగ్గర ఉన్న ప్రణయ్ ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకుని మరికొన్నాళ్ళు పాటు నివసించారు. అండ్ ఆ తర్వాత కపుల్స్ కి కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ టైంలో పోలీసులు, లోకల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. కౌన్సిలింగ్ సెషన్స్ అంతా బాగానే జరిగింది. బట్ మారుతీరావు ఎవరైతే అమృత వాళ్ళ నాన్న ఉన్నారో అతనికి మాత్రం ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. అండ్ అంతేకాదు, అప్పట్లో బాగా వినబడిన ఒక పాయింట్ ఏంటి అంటే, అమృత ప్రణయ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా వీడియోస్ చేసి అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టారు. సో దాని వల్ల వీళ్ళ గురించి అందరికీ తెలిసింది. అందరూ వచ్చి కంటిన్యూస్ గా మారుతీరావు గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో ఆయనకు ఉన్న కోపం ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది. కూతురి మీద ఉన్న ప్రేమ అండ్ అతనికి ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపం, ఈ రెండు కలిపి జూన్ 2018 ప్రణయ్ని చంపించాలి అనే ఆలోచన అతనికి వచ్చేలా చేసింది. సో మారుతీరావు ఒక అంతకుల గ్యాంగ్ అయితే అప్రోచ్ అయ్యారు.
ఆ గ్యాంగ్ 2003 సంవత్సరంలో గుజరాత్ హోమ్ మినిస్టర్ అయిన హరాన్ పాండ్యా యొక్క హత్య విషయంలో ఇన్వాల్వ్ అయిన గ్యాంగ్. అండ్ ఆ గ్యాంగ్ లో ప్రైమ్ అక్యూజ్డ్ అయిన మహమ్మద్ అస్గర్ అలీ అనే అతని యొక్క అసోసియేట్ అయిన మహమ్మద్ అబ్దుల్ బారీ వీళ్ళిద్దరిని కూడా అప్రోచ్ అయ్యాడు. వీళ్ళిద్దరు నల్గొండ రెసిడెంట్స్. వీళ్ళందరూ కలిసి ప్రణయ్ని చంపాలని అయితే నిర్ణయించుకున్నారు. వీళ్ళందరూ కూడా కాంటాక్ట్ లోకి వచ్చింది అబ్దుల్ కరీం అనే ఒక ట్రాన్స్పోర్టర్ ద్వారా. సో అలాగే జూలై 10, 2018 అలీ బరియా అండ్ కరీం కి 15 లక్షల రూపాయల అడ్వాన్స్ అయితే ఇచ్చాడు మారుతిరావు. అండ్ ఆగస్ట్ 2018 వీళ్ళిద్దరు కలిసి సుభాష్ కుమార్ అలియాస్ సుభాష్ శర్మ అనే పర్సన్ ని హైర్ చేసుకున్నారు చంపడం కోసం. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మిర్యాలగూడకు వచ్చారు. అండ్ ఆ టైంలో చాలా వరకు రెక్కి నిర్వహించారు. ప్రణయ్ని చంపడానికి ట్రై చేశారు. బట్ 2 సార్లు ట్రై చేసినా కూడా ఫెయిల్ అయింది. అలా కొన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ గా సెప్టెంబర్ 14, 2018 మార్నింగ్ 11:30 ఆ టైంలో అందరూ చూస్తుండగానే అతన్ని చంపేశారు. అంటే ఆ టైంలో ప్రణయ్ ఇంకా అమృత ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చెకప్ చేయించుకొని రిటర్న్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే అమృత అప్పటికే 5 నెలల ప్రెగ్నెంట్. సో అమృతని అండ్ ప్రణయ్ వాళ్ళ మదర్ అయిన ప్రేమలత వీళ్ళిద్దరిని కూడా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి మళ్ళీ ముగ్గురు తిరిగి వస్తున్నారు. ముగ్గురు కూడా తిరిగి వస్తున్న టైంలో ఈ సంఘటన జరిగింది. అమృత ఫాదర్ అయిన మారుతిరావు చెబితే వీళ్ళందరి యొక్క సహాయంతో ఆ సుభాష్ శర్మ అనే వ్యక్తి అయితే ఆ రోజు ప్రణయ్ని చంపేశాడు. అండ్ చాలా అంటే చాలా ఘోరంగా చంపాడు. ఆ కేసుకు సంబంధించిన విజువల్స్ నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఇది చాలా అంటే చాలా పెద్ద కేసు. మేబీ ఈ మధ్య న్యూస్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ అప్పట్లో ఇది చాలా అంటే చాలా పెద్ద సెన్సేషన్. అయితే ఇది జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీసులు మొత్తం అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అండ్ జనవరి 30, 2018 అమృత వర్షిని ఒక బాబుని అయితే కన్నది. అంటే యాక్చువల్ గా వాళ్ళ వెడ్డింగ్ డే యానివర్సరీ రోజున ఆ బాబుని అయితే కన్నది. అండ్ ఆ తర్వాత మారుతిరావు అండ్ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. బట్ ఏప్రిల్ 2019 తెలంగాణ హైకోర్టు మారుతిరావుకి అండ్ మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కండిషనల్ బెయిల్ అయితే జారీ చేసింది. తర్వాత నల్గొండ పోలీసులు 1600 పేజీల ఛార్జ్ షీట్ ని జూలై నెలలో తయారు చేశారు. అండ్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ, హత్య, STSC ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి ఆ ఛార్జ్ షీట్ లో. ఆ తర్వాత మార్చి 8, 2020 హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అండ్ అప్పుడు అమృత ఏమందంటే, నేను ప్రణయ్ కి న్యాయం జరగాలనుకున్నాను. ఒకవేళ మారుతిరావుకి మరణశిక్ష విధిస్తే హ్యాపీ, లేదంటే జీవిత ఖైదో లేదా వేరే ఏ శిక్ష వేసినా కూడా హ్యాపీ. అది కోర్టులో ప్రూవ్ అయ్యి అతనికి పడాల్సి ఉంటుంది. బట్ ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరం అని చెప్పింది. కన్నా తండ్రి అయినప్పటికీ అమృత అలానే చెప్పింది. ఇప్పుడు ఈ కేసు జడ్జిమెంట్ అయితే వచ్చింది. సుమారుగా 7 ఏళ్ళు అవుతుంది. 5 సంవత్సరాలు 9 నెలల పాటు పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిగింది. అదంతా జరిగిన తర్వాత ఇప్పుడు కోర్టు అయితే తీర్పునిచ్చింది. 7 ఉన్నారు. అందులో బేసిక్ గా A1 గా ఉన్న మారుతిరావు ఆల్రెడీ చనిపోయాడు. మిగతా 7 ఉన్నారు. ఇప్పుడు ఆ 7లో ఫస్ట్ పర్సన్ సుభాష్ శర్మ. ఇతను A2 అంటే చంపింది ఇతనే కదా. సో ఇతనికి మరణ శిక్ష అయితే విధించారు. ఈవెన్ అస్గర్ అలీతో కూడా కలిపి ఆ 6 కూడా జీవిత ఖైదీనే విధించారు. వీళ్ళకి ఇంకా 1 మంత్ వరకు టైం ఉంది హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి. ఆ తర్వాత హైకోర్టులో మళ్ళీ విచారణ జరిగి ఇంకా హైయర్ కోర్ట్స్ కి. బట్ ప్రస్తుతానికి అయితే ఒక 1 మంత్ అయితే టైం ఇచ్చింది కోర్టు. హైకోర్టు కి అప్పీల్ చేసుకోవడానికి సుభాష్ శర్మ మిగతా 6 అందరూ అప్పీల్ చేసుకోవచ్చని లాయర్స్ అయితే తెలియజేశారు. సో ఇది ప్రస్తుతానికి వాళ్ళకు పడిన శిక్ష. అయితే ఈ కేసులో A6 గా ఉన్న శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి కూడా 14 ఏళ్ళు జైలు శిక్ష అయితే పడింది. అయితే ఈ శ్రవణ్ కుమార్ అనే పర్సన్ అమృత బాబాయ్, అంటే మారుతిరావు తమ్ముడు. ఈయన ఏమంటాడంటే, ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు ఈ శిక్ష కనుక పడినట్టయితే అని చెప్తున్నాడు. ఆయన అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే శ్రవణ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోర్టు బయట ఇదే వాదన అయితే తెలియజేస్తున్నారు. అసలు ఇందులో శ్రవణ్ కుమార్ తప్పేమీ లేదని చెప్తున్నారు. అండ్ దాని గురించి చాలా రకాలుగా బాధపడుతున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పబ్లిక్ నుంచి అయితే ఒకటే రెస్పాన్స్ వస్తుంది. ఏమని అంటే, ఇదంతా కూడా ఒక మనిషిని చంపించే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. శ్రవణ్ కుమార్ కి కేవలం లైఫ్ మాత్రమే పడింది. బట్ అక్కడ ప్రణయ్కి లైఫే లేకుండా పోయింది కదా. సో ఇందులో కంప్లీట్ జస్టిఫికేషన్ ఏముంది? ఇక్కడ ప్రజలు 2 sides గా ఉన్నారు. ఒకరు అమృత చేసింది తప్పు అంటున్నారు, ఇంకొకరు మారుతిరావు చేసింది తప్పు అంటున్నారు. ఇది మారుతిరావు తీసుకున్న డెసిజన్ మాత్రమే. ఆయన చేసిన ఇల్లీగల్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ఆయన తన చేతిలోకి తీసుకోవడం ఏదైతే ఉందో, తన కూతురి జీవితాన్ని నాశనం చేసింది, తన జీవితాన్ని కూడా సమూలంగా రూట్స్ నుంచి నాశనం చేసిందని చెప్పి ఒక సైడ్ వాళ్ళు అంటుంటే, ఇంకొక సైడ్ వాళ్ళు ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఇది 2 వ్యక్తులు చేసిన తప్పు. తండ్రికి ఉన్న టెంపర్మెంట్ తెలిసి కూడా డాక్టర్ కూడా ఆలోచనారహితంగా ఈ పని చేసింది కదా, ఇంటి నుంచి పారిపోవడం అనేది. అందువల్లే కదా మారుతిరావు ఈ డెసిజన్ తీసుకున్నాడని ఇటు సైడ్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు మోరల్ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనం లీగాలిటీ బౌండరీ నుంచి బయటకు వచ్చి మాట్లాడుకుందాం. మనం ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది చూసే వాళ్ళ దృష్టికోణం బట్టి ఉంటుంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని ఆ అమ్మాయి అనుకుంది. ఆ అమ్మాయి మొరాలిటీతో సింక్ అయ్యే వాళ్ళు ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి చేసింది కరెక్టే కదా, ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పేముంది అనుకుంటారు. చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకున్న తండ్రికి ద్రోహం చేసిందే కదా అనే మోరల్ లీనింగ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మారుతిరావు చేసిన తప్పుతో పాటు అమృత చేసిన తప్పు కూడా కనబడుతుంది. అంతా మనం ఆలోచించే విధానంలో ఉంది. బట్ కామన్ గా ఇద్దరు ఒప్పుకునే విషయం ఏంటి అంటే, మారుతిరావు తప్పు చేశాడు అని.
ఏదైనా అవ్వనివ్వండి, ఒకరు మనకు నమ్మక ద్రోహం చేయనివ్వండి, ఆ నేరం ఎంత పెద్దదైనా అవ్వనివ్వండి, ఒక ప్రాణాన్ని భూమి మీద నుంచి తీసివేసే హక్కు ఎవరికి లేదు. ఒక ప్రాణం ఎవరి సొత్తు కాదు. ఆ ప్రాణం మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు అబ్బాయి గానీ, వాళ్ళ తల్లిదండ్రులు గానీ, భార్య గానీ, పుట్టబోయే బిడ్డ గానీ. మీరు ఒక డిసైడ్ అయ్యి ఆ ప్రాణాన్ని మీరు అలా ఎలా ఈ భూమి మీద నుంచి తీసేస్తారు? ఇది అటు మోరల్ గాను తప్పే, ఇటు లీగల్ గాను తప్పే. అండ్ దీంట్లో కాస్ట్ యాంగిల్ కూడా ఉంది. కాబట్టి కులరహిత సమాజం ఉండాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటాను. దీని గురించి మీరేమంటారు? క్యాస్ట్ బేస్డ్ క్రైమ్స్ ఉండకూడదు అండ్ నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అండ్ ఎవరికైనా ఇలాంటి క్రైమ్స్ చేయాలనే థాట్ మైండ్ లోకి వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఒక కుటుంబం అంటే ఒక వ్యక్తి కాదు కదా, లేదా జస్ట్ ఒక ఫాదర్ డాటర్ కాదు కదా. ఈ మారుతిరావు అనే వ్యక్తి ఒక్కసారి ఆలోచించి ఉంటే, ఒక్కసారి ఎమోషన్ టేక్ ఓవర్ చేయకుండా ఒక్కసారి కుదురుగా కూర్చొని ఆలోచించి ఉంటే ఇవాళ ఈ స్థితి పట్టేది కాదు. ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడింది. బట్ నిజం చెప్పండి, ఎవరు సంతోషంగా ఉన్నారు? ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా లేదు, మారుతిరావు అనే వ్యక్తి ఫ్యామిలీ ఎనీవేస్ బాధపడుతుంది. ఆ అమ్మాయి సంతోషంగా లేదు. పుట్టిన బిడ్డకి 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ బిడ్డకి ఇంకా ఏమీ తెలియదు. మన చుట్టూ జరుగుతున్న ఇలాంటి క్రైమ్స్ నుంచి, ఇలాంటి విషయాల నుంచి మనం ఏదైనా టేక్ అవే తీసుకోవాలి అంటే ఎమోషన్స్ ని తలకెక్కనివ్వద్దు. ముఖ్యంగా క్రైమ్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు చేసే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా మునిగిపోతుంది. ఇవాళ తీర్పే దానికి సాక్ష్యం. మార్చ్ 10th is the witness. ఆ అమ్మాయి కూడా 8 లక్షలు ఇచ్చి ఇల్లు ఇచ్చారు. ఆ రెండింటితో ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి రాగలుగుతాడా? ఇది అందరికీ చాలా పెద్ద లెసన్, పిల్లలకి పేరెంట్స్ కి కూడా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి.